హలో అండి, ఇవాళ మనం తోటకూర పెసరపప్పు చేద్దాము. తోటకూర కడిగి శుభ్రంగా పెట్టాము. ఉల్లిపాయ, కరివేపాకు, టమాటో, పెసరపప్పు. ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసేయాలి. వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇందులోనే పెసరపప్పు మనం ఫ్రై చేస్తే మెల్లిగా వేయచ్చు. ఆల్రెడీ నేను ఫ్రై చేయకుండా నానబెట్టాను, అందుకే ఇందులోనే పెసరపప్పు వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలి. పెసరపప్పు, తోటకూర రెండు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ వేయాలి. రెండు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు టమాటో, సన్నగా తరిగిన టమాటో ఒకటి, కారం ఒక 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్. పసుపు కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే యాంటీబయాటిక్ కదా. కొంచెం ఎక్కువ వేసుకుంటే వంటల్లో మన హెల్త్కి బాగుంటుంది. సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఒక 10 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయింది. చూడండి, ఇలా అంత దగ్గరికి వస్తుంది, వాటర్ అంతా పోయి సర్వింగ్ చేసుకుందాం. ఓకేనండి.